థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఒకసారి ప్రభా ఈ ఉదయకాల సమయమందు నీ సత్యవాక్యాన్ని పట్టుకొని ప్రభా నీ సేవకుల దగ్గరికి వస్తున్నాం. నీ కృప చూపించండి. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభా సంఘాలను అభివృద్ధి పరిచే విధంగా నీ రాజ్యాన్ని విస్తరింపజేసే విధంగా ముందుగా ప్రభా ఈ సత్యాలను మేము ఆకలింపు చేసుకోవడానికి సహాయం దయచేయండి. తద్వారా దానిని ఆచరణలో పెట్టడానికి కూడా కృప చూపించమని మా ప్రార్థనలు వింటున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని సంపూర్ణంగా నీ చేతులకు అప్పగించు. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి. దేవునామాన్ని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాల సమయమందు మనము మూడో పాయింట్‌లోకి వెళ్తున్నామండి. మూడో అంశము, మూడో పాయింట్ మన లెసన్‌లోని. సో, ప్రస్తుతము నా యొక్క స్థితి ఏమిటి? ప్రస్తుతం నా యొక్క స్థితి ఏమిటి? మనం 2 పాఠాలు చూశాము. మొదటిది నేను ఈ లోకంలోకి ఎలా వచ్చాను చూశాము. రెండోది ఎందుకొచ్చాం? పర్పస్ అంటే ఏంటో చూశాము. మొదటి ప్రాసెస్ ఎలా వచ్చామనేది ప్రాసెస్ అయితే, ఎందుకొచ్చామనేది ఆహ్, పర్పస్ ఏ పర్పస్ కోసం వచ్చామో చూశాము. ఇప్పుడు మన యొక్క పరిస్థితి, ప్రస్తుతం నా యొక్క స్థితి ఏమిటి? మన ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నాం లేదా ఎలాంటి పొజిషన్‌లో ఉన్నాము? ఒక మానవుడు ఏ పొజిషన్‌లో ఉన్నాడు? ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేది ప్రశ్న. ఓకే అండి. నేను పాపమునకు బానిసనై ఉన్నాను. మరియు నన్ను నేను రక్షించుకొనలేను. మనమందరం ఏమై ఉన్నాం? పాపమునకి బానిసలై ఉన్నాం. దేవుడు మానవుని సృష్టించాడు. రెండోది మానవుని దేవుడు మహిమ కొరకు సృష్టించాడు. అయితే మానవుడు దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో లేడు కానీ పాపానికి బానిస అయి ఉన్నాడు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితి. మానవుని యొక్క స్థితిగతి మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే పాపానికి బానిస అయి ఉన్నటువంటి ఒక మానవుడు తనను తాను ఎప్పటికి రక్షించుకోలేడు అనేటువంటి విషయాన్ని ఆ గ్రహింపులోకి తీసుకురావడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం. ఒక క్రమంగా వెళ్తున్నాం. నిజమైనటువంటి సువార్త ఏంటి అనేది మనం చూస్తున్నాం. చూద్దాం. దేవుడు మానవుని సృజించినప్పుడు ఆయన మహిమ కొరకు జీవించాలని ఒక ఉద్దేశమును కలిగి ఉన్నాడు. దీనిని బట్టి మనిషిని ఒక పాపం ఏమిటి? మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఒక ఉద్దేశం, ఒక పర్పస్ ఇచ్చాడు. మానవుడు ఇలా ఉండాలి. ఈ ఉద్దేశం కొరకే జీవించాలన్నది దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని ఒక ప్రణాళిక అది. అయితే ఇప్పుడు మానవుడికి ఒక పాపం ఏంటి అసలు? మనిషి చేసినటువంటి అతిపెద్ద పాపం ఏంటి? మనిషి చేసినటువంటి అతిపెద్ద పాపం ఏంటి చూడాలి. చెప్పండి. ఏంటంటే అసలు మానవుడు చేసినటువంటి అతిపెద్ద పాపం ఏంటసలు? ఆజ్ఞ అతిక్రమించడమేనండి. దేవుని మాటకు విధేయత చూపకపోవడమే. ఓకే. ఇంకా ఎవరైనా? దేవుని మాట వినకపోవడమే ఆజ్ఞాతిక్రమమే పాపమయ్యా. దేవుని ఓకే. చే ఓకే. అందులో డౌట్ లేదు మీరు చెప్పిన దానిలో. సింపుల్‌గా చెప్పాలి అంటే, ఇంకొక మాటలో చెప్పాలి అంటే, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం. దేవుని ఒక ఉద్దేశానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం. ఇప్పుడు ఈ ప్రశ్నను బట్టి మనం జవాబు చూస్తున్నాం. అంటే దేవుడు నన్ను ఒక ఉద్దేశ్యం కొరకు నిర్మించాడు. ఒక ఉద్దేశ్యం కోసం సృష్టించాడు. నేను ఆ ఉద్దేశాన్ని మీరడమే, ఆ ఉద్దేశాన్ని దాటడమే పాపం. వాస్తవానికి మీరు బైబిల్ పరిశీలనాత్మకంగా చూసినట్లయితే ఆదికాండం మొదటి అధ్యాయంలో గాని, లేకపోతే మనం తర్వాత అధ్యాయంలో కూడా చూస్తే అసలు పాపం అనే పదానికి డెఫినిషన్ ఏంటి అంటే, మనం ఆజ్ఞాతిక్రమమైన పాపం అని అంటాం. అసలు ఇంతకి ఏంటిది అసలు? దాని యొక్క రూట్ డెఫినిషన్ మనం పరిశీలించినట్లయితే హిబ్రూలో ఒక పదం వాడబడింది పాపానికి. కటహ అంటాం. KHAA. సో, కటహ అనే పదము దాదాపు 277 సార్లు మనం పాత నిబంధనలో చూస్తాం ఈ పదాన్ని. సారీ 522 సార్లు క్షమించాలి. 522 సార్లు ఈ పాపం అనే పదాన్ని, కటహ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. దాని ఉద్దేశ్యం ఏంటి అంటే, దాని అర్థం ఏంటి అంటే, కటహ అంటే అర్థం ఏంటి అనంటే ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం. మిస్సింగ్ ద మార్క్ అంటారు. ఇంగ్లీష్‌లో ఏమంటారంటే మిస్సింగ్ ద మార్క్. అంటే ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే కావల్సుకొని, చేయడం అన్నట్టు. బుద్ధిపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా బుద్ధిపూర్వకంగా. చేయడం, కావల్సుకొని చేయడం, ఇంటెన్షనల్లీ చేయడం అన్నట్టు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చేతిలో ఒక గన్ను పెట్టి, మన ఎదురుగా ఒక 20 మీటర్ల దూరంలో ఎదురుగా ఒక రౌండ్ ఏదన్నా మనకు పాయింట్ పెట్టి దానిలో కాల్చమని చెప్తాను. మనకు కాల్చమని చెప్పారు.
కానీ మనం ఏం చేసినామంటే ఆ గన్నును అందులో కాల్చకుండా మరొక వైపు తిప్పి మరొక ప్రదేశాన్ని ఇంకో చూజ్ చేసుకొని మనం కాల్చినాం అనుకో, దాన్ని మిస్సింగ్ ద మార్క్ అంటారు. దాన్ని ఉద్దేశపూర్వకమైన పాపం అంటారు. కానీ నాకు చూపించిన మార్కులనే కాలుస్తున్నాను గానీ, పక్కన తగిలిందంటే అది ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం కాదు. అవునా గదండీ! ఒక ట్రైనింగ్ ఉంది. ఒక పోలీస్ ట్రైనింగ్‌లో ఇక్కడే కాలమని ఇచ్చినప్పుడు, ఆ రౌండ్స్‌లో సర్కిల్‌లో యెల్లోనో, గ్రీనో, బ్లాకో ఎక్కడో తగులుతుంది. అది ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం అన్నారు. అంటారా అండి ఎవరైనా? గారు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మిస్టేక్‌లో జరగొచ్చు. అది మిస్టేక్ అంటారు. అది ఉద్దేశపూర్వకమైనది కాదు. ఉద్దేశపూర్వకమైనది ఏంటంటే, నేనిక్కడ చూడాలి నా గురి. కానీ నా గురిని కావాల్సుకొని నేను పక్కకు తిప్పాను. అంటే మనం ఉద్దేశపూర్వకంగా మన గురిని వేరే చోటికి మార్చుకోవడాన్ని పాపం అంటారు. బైబిల్ దాన్ని పాపం అంటుంది. రెండోది అదే పదానికి గ్రీకులో హమటియా హెచ్ఏఎంఏఆర్‌టిఐ అనే పదం వాడబడింది. అది దాదాపు 277 సార్లు ఉంది. సో, అక్కడ కూడా మిస్సింగ్ ద మార్క్ అనే ఉంటుంది. అంటే ఉద్దేశపూర్వకంగా గురి తప్పడం. ఇప్పుడు సౌలు అమాలేకులను సర్వనాశనం చేసి రమ్మన్నాడు. కానీ ఆయన చెప్పింది వినలేదు. ఉద్దేశపూర్వకమైన పాపం. బాగున్న వాటిని తీసుకొచ్చి ఆయనకే బలివ్వాలని చూశాడు. అందుకే అది ఉద్దేశపూర్వక పాపం కాబట్టి సమూయేలు ఖండించాడు దాన్ని. అది సోదె చెప్పినటువంటి పాపంతో సమానంగా చూశాడు. సో, ఈరోజు మనము నాయకులముగా గాని, లేపోతే మనమే ఉద్దేశపూర్వకంగా చేస్తే అది ఖచ్చితంగా పాపం అవుతుంది. ఉద్దేశపూర్వకంగా తెలిసి కూడము, తెలిసి చేయడాన్ని అదంటున్నాడు. అందుకే దేవుడు నాకొక ఉద్దేశం ప్రకారం జీవించమని పని చెప్పాడు. అయితే నేను దాన్ని మీరితే ఏమవుతుంది అనంటే అది పాపం అవుతుంది. అది మానవ చరిత్రలో గావచ్చు, ఇప్పుడు మనం సేవలో ఉన్నాం గాబట్టి, నన్ను ఇదే సేవ చేయమంటే నేను ఆ సేవ చేయకుండా వేరొక సేవను చేసినా గూడా నాకు చెప్పని దాన్ని చేయడం పాపం అవుతుంది. అంటే నాకు లేని దాన్ని నేను చేయలేను. దేవుడు నాకు అప్పగించిన పనిని మాత్రమే చేయాలి. పౌలు అంటాడు గదా! మేరకు అతిశయించలేదు. దేవుడు నాకు ఎక్కడెక్కడ ప్రాంతాలు అప్పగించాడో నేను ఆ ప్రాంతాలకెళ్ళాను. మరొక అపోస్తలుడు ఎళ్ళిన ప్రాంతానికి నేళ్ళలేదంటాడు. కొలిచి ఇచ్చిన ఒకరెళ్ళి ప్రాంతం వరకే. ఆ! కొలతిచ్చింది. కొలత ఇచ్చిన మనం రోమ పత్రికలు 16వ అధ్యాయంలో చూస్తాం కదా! సో, ఇలాగా నాకేమైతే ఇవ్వబడిందో నేను అదే చేయాలి. అనే పాపం అది చేయకపోతే పాపం అవుతుంది. సింపుల్‌గా చెప్తున్నా. సో, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఇది మనం మానవ జాతి రక్షణ కాంటెక్స్ట్‌లో చూస్తున్నాము. చూద్దాం. దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా జీవించడమే పాపమండి. చూడండి ప్రసంగి ఏమంటున్నాడు 7:29లో ఇది మొదట మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడంట. మంచివారిగా పుట్టించను గాని, వారు వివిధమైన తంత్రములను అంటే చెడు మార్గములను కల్పించుకొని ఉన్నారు. చాలా సార్లు చాలా మంది దేవుడిని బ్లేమ్ చేయాలని చూస్తా ఉంటారు. దేవుడుంటే ఇవన్నీ ఎందుకు జరుగుతాయని. సో, దేవుడు మానవులను సృష్టించినప్పుడు యథార్థవంతులుగానే పుట్టించాడంట. మంచివారిగానే పుట్టించాడు. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే, తనకిష్టమైన రీతిగా వివిధ రకాల మార్గాలు, చెడు మార్గాలు, తంత్రములను కల్పించుకొని దేవుని ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా, వారు కల్పించుకున్న మార్గంలోనే నడవడం అనేది మనం చూస్తున్నాం. అందుకే ఇన్ని రకాల ఆహ్, ప్రాబ్లమ్స్ మనం ఇన్ని రకాల సమస్యలు చూస్తున్నాం. దేవునికి విరోధంగా, దేవునికి దూరమయ్యేటువంటి విధి విధానాలు చాలా ఉన్నాయి. ఎవరికో బుద్ధి అన్నట్టు అందరూ ఎవరికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. సో, ఇది నిజానికి చెప్పాలంటే దేవుడు అందరిని మంచివారినిగా సృష్టిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు. యథార్థవంతులుగానే పుట్టిస్తున్నాడు. ఈవెన్ ఇక్కడ ఇంకా సందర్భం చూస్తే మొట్టమొదటి మానవులైన ఆదామవ్వలను ఆయన యథార్థవంతులుగా పుట్టించాడు. అయినప్పటికీ వారికి నచ్చిన మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దేవుడు మానవుని ఎలా సృజించాడండి వాస్తవానికి? యథార్థవంతులుగా. అంటే యథార్థవంతులుగా అంటే మనకు యథార్థవంతులుగానే సృష్టించాడు. మంచిగా సృష్టించాడు. దేవుడు మానవులు ఎక్కడ కూడా పాపులుగా సృష్టించలేదు. లేకపోతే చెడు చేసేవారిగా సృష్టించలేదు. మంచి చేసేవారిగానే యథార్థవంతులుగానే సృష్టించాడు. అయితే మరి మనుషుడు ఏం చేశాడండి అప్పుడు? సొంత అంటే అవిధేయత, వివిధ తంత్రములు. అవునండి. వివిధ అంటే తంత్రములను దేవుని ఆలోచన ప్రకారం కాకుండా, దేవుని ఉద్దేశం ప్రకారం కాకుండా సొంత అపవాది తలంపులకు లోబడి ఆ సొంత తంత్రములు
వివిధ తంత్రములను మానవుడు కల్పించుకున్నాడు. మళ్ళీ ఇక్కడ అపవాది ప్రస్తావన అవసరం లేదు ప్రస్తుతానికి. అపవాది సంగతి మనం తర్వాత చూద్దాం. మానవుడు వివిధ తంత్రములను కల్పించుకున్నాడు. ఫస్ట్ మానవుని ఒక ఆలోచన చెడిపోయింది వాస్తవం చెప్పాలని. చూద్దాం ఇప్పుడు. 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఇదంతా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నటువంటి తేట తెల్లంగా ఉన్నటువంటి మంచి వచనం అండి. ఒక అద్భుతమైన వచనం. ఏంటిదంట? ఒక మనుషుని ద్వారా పాపము అంటే ఆదాము ద్వారా సమాజంలోకి మానవ జాతిలోకి పాపం ప్రవేశించింది. ఆ పాపం ద్వారా మరణము లోకంలోకి ప్రవేశించింది. అంటే ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది. ఆ పాపము ద్వారా మరణం లోకంలోకి ప్రవేశించింది. అయితే అందరెందుకు మరణిస్తున్నారు? ఆదాము ఒక్కడే పాపం చేస్తే అందరెందుకు మరణిస్తున్నారంట? అలాగుననే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికి సంప్రాప్తమైంది. అంటే ఆదాము ఒక్కడు పాపం చేసినందుకు మిగతా లోకమంతా చనిపోవట్లేదు. మిగతా లోకానికి లోకంలోని ప్రజలందరికీ మరణం రాలా. ఆ మనుషులందరూ కూడా పాపం చేసినందుననే, అంటే ఆదాము ఎలాగైతే పాపం చేశాడో మిగతా మనుషులందరూ కూడా పాపం చేసినందుననే మరణం అందరికి సంప్రాప్తమాయెను. ఈ విషయం మనకు చాలా క్లారిటీగా ఉండాలి. ఒక అన్యుని కూడా గాస్పెల్ చెప్పినప్పుడు కూడా మనకు అది అర్థం కావాలా. ఆదాము పాపం చేసినప్పుడు పాపం మాత్రమే ప్రవేశించింది. అయితే ఆ పాపం ద్వారా మరణం కూడా ప్రవేశించింది. మరణం అందరికి ఎందుకు వచ్చింది అంటే అందరూ పాపం చేసిరు కాబట్టి మరణం అందరికి వచ్చింది. ఒక్కడు పాపం చేసినందుకు మరణం అందరికి రాలేదు. అందరూ పాపం చేసినందుకు ఎవరి మరణాన్ని వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అయితే మరణము సమాజంలోకి లోకంలోకి రావడానికి మూల కారణం పాపం. పాపం రావడానికి కారణం ఆదాము. సో ఇది ఆలోచించాల్సినటువంటి అద్భుతమైన విషయం. అందుకే ఏమన్నాడు ప్రసంగి? ఒక మాట చెప్పండి ఇప్పుడు. మాటను మీరు ఎలా అర్థం చేసుకుంటారు? ప్రసంగిడు పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. దీని అర్థం ఏంటి చెప్పండి ఇప్పుడు? అంటే ఆదాము పాపపు స్వభావము అందరిలో సంక్రమించింది. ఆదాము నరుడిగా అంటే ఆదాము సంతతి పోలి మనుషులు కూడా అదే స్వభావాన్ని అనుసరించే వారుగా ఉన్నారు కానీ దేవుని నీతిని అనుసరించే వారుగా లేరు. ఓకే. ఇప్పుడు మరి ప్రసంగి 7 దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? మీ స్క్రీన్ మీద కనిపించినటువంటి లేఖనం. పాపమును జయించేవాడు లేడు. పాపమును జయించేవాడు చేయకుండా ఉండగలిగిన వాడు లేడు. ఓకే. ఇంకా ఎవరైనా ట్రై చేస్తారా ఈ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్పడానికి? ఇప్పుడు ఒక అన్యుడే ఉంటాడండి. అసలు ఎవడు ఒక నీతివంతుడు లేడు అని మీరు బయట చెప్పినాం అనుకోండి. యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? చెప్పండి. ఏమంటారు? ఇప్పుడు సువార్తలో ఒక సందర్భం వచ్చింది. స్వనీతిని ఎంచుకుంటారు. వాళ్ళు పాపం ఒప్పుకోరు. నేను అదనట్లేదు. ఒక అన్యుడు సరే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి అడిగిండ్రు అనుకోండి మిమ్మల్ని, మహాత్మా గాంధీ గురించో లేకపోతే కొంతమంది గొప్ప వాళ్ళ గురించి, ఋషుల గురించి, వాళ్ళ యొక్క వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళ గురించి మనం మాట్లాడినాం అనుకోండి. నీతిమంతులు కాదు అని అంటే వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరించారా? అలా చెప్పవచ్చా? లేదంటే అర్థం చేసుకోలేరు కదండి, వాళ్ళు గ్రహించలేరు కదా, యాక్సెప్ట్ చేయరు. మరి అప్పుడు అలా చెప్పొచ్చా మనం యాక్సెప్ట్ చేయలేనప్పుడు? అంటే డైరెక్ట్ గా వాక్యాన్ని బోధించకుండా దేవుని రక్షణ ప్రణాళికను, మనిషి పాపపు స్థితి ఎలా పడిపోయిందో, ఎలా అధోగతి పాలైందో ఆ విధంగా తీసుకురావాలి కానీ డైరెక్ట్ గా చెప్పడం వల్ల యాక్సెప్ట్ చేయరు కదా. ఓకే. సో ఇప్పుడు ఈ లేఖనాన్ని గమనించండి. ఇక్కడ ఈ లేఖనము భూమి మీద నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడా, ఉంటాడు అని చెప్తున్నాడా? ఒక్కడైనను లేడని చెప్తున్నాడు. ఈ నేను లేఖనాన్ని చూడమని చెప్పాను మిమ్మల్ని. ప్రసంగి 7:20 ప్రకారము భూమి మీద నీతిమంతుడు లేడు అని చెప్తున్నాడా? నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. ఓకే. మిగతా పాస్టర్ బ్రదర్స్ ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, మనుషులందరూ పాపులే. ఓకే. అది జనరల్ విషయం అండి. నేను ఇక్కడ పర్టికులర్ ఒక స్పెషల్ మనం స్పెషల్ గా మాట్లాడినప్పుడు అది కొట్టివేయబడుతుంది, కాంట్రడిక్షన్ అవుతుంది బైబిల్కి. మీరు ఎక్కడైనా చూడండి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు అబ్రహం నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు కాదు, ఇవన్నీ మళ్ళీ పరిగణలోకి వస్తాయి. అదేంది అక్కడ రోమపత్రిక 3:23లో చెప్పిన సందర్భము
ప్రసంగి 7:7 చెప్పిన సందర్భము రెండు వేరు వేరు. మనుషుల నీతి వేరు, దేవుని నీతి వేరు. కోర్స్ ఇక్కడ దేవుని నీతి గురించి కూడా మాట్లాడట్లేదు. నీతిమంతుడు అనేది సహజంగా సమాజంలో నీతిమంతులు ఉంటారా ఉండరా అనే ప్రశ్న కూడా రేజ్ అవుతుంది. అంటే దేవుని నీతికి రీచ్ అయ్యే నీతి లేదండి. దేవుడు దేవుని నీతికి రీచ్ అయ్యే సమానంగా ఉండగలిగే నీతి ఎవరిలో లేదు. నేను దాని గురించి అడగట్లేదండి. సమాజం లోకంలో నీతిమంతులు ఉంటారా ఉండరా, దేవుని నీతికి రీచ్ అయ్యే నీతి గురించి మనం మాట్లాడట్లేదు. ఇంకా అక్కడికి రాలేదు ప్రస్తుతానికి. ఆ నీతి ఎలా వస్తుందో మన అందరూ తెలుసు. ఇక్కడ క్రియామూలకమైనటువంటి నీతి ఒకటి ఉంటుంది, విశ్వాస మూలమైనటువంటి నీతి ఉంటుంది. సో విశ్వాస మూలమైన నీతి క్రీస్తు మూలంగా మాత్రమే కలుగుతుంది. దానికి ఇంకా మిష లేదు, దానికి వేరే సాకు లేదు. అయితే సమాజంలో ప్రపంచంలో మానవుడు పుట్టినప్పటి నుండి ఇతరాతర విషయాల పట్ల నీతిమంతులుగా జీవించే వాళ్ళు ఉండరా అనేది ప్రశ్న. ఇక్కడ ఉన్నారు. అది అంటున్నాను. అది లేదు అన్నమంటే మనకు సమాజంలో చాలా ఇష్యూస్ వస్తాయి. లేదు అన్నమంటే మనం గాస్పల్ ని మనము తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు అయితే అయినప్పటికీ కూడా దేవుడు అవసరము, క్రీస్తు అవసరము, రక్షణ అవసరం అనేది మనం ఎలా చెప్పగలుగుతాం? చూడండి ఇక్కడ ప్రసంగి ఏమన్నాడు చూడండి మంచిగా. మీరు అందుకే మనం ఒక లైనే పట్టుకుంటాం, లేఖనం మొత్తం చూడడానికి సేవకులమైన మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. కింద మీద అన్ని వచనాలను చూడడం మన యొక్క బాధ్యత. ప్రసంగి 7:7 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అంటున్నాడు. అంటే మనుషులు మేలు చేస్తారా చేయరా చెప్పండి? చేస్తారు. నీతి కార్యాలు చేస్తారా చేయరా? చేస్తారు. అయితే ఓ ప్రసంగి స్టేట్మెంట్ ఏంటిది? మనుషులు నీతి కార్యాలు చేస్తారు, మేలు కూడా చేస్తారు. అయితే అక్కడ కాజ్ ఏంటి అని అంటే, అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే పాపం చేయకుండా మాత్రం చేయలేరు ఇవన్నీ. అంటే పాప స్వభావం లేకుండా, లోపల పాపం లేకుండా, అంటే పాపము చేయకనంట. ఏ మానవుడు కూడా పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనా లేడు. అయితే మనిషి మేలు చేస్తాడు, నీతి క్రియలు చేస్తాడు, కానీ పాపము లేకుండా, పాప స్వభావం లేకుండా చేయడం అసాధ్యం అని చెప్తున్నాడు. అవును, అంతే కదండి? అంటే పాపము కలిగి ఉండి నీతి కార్యాలు చేస్తున్న వ్యక్తి సో అందుకే లేఖనాలను మనం కొంచెం అటు ఇటు చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు అదే మనం ఇప్పుడు చూస్తాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అంటే ఇక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు ఏంటి అని అంటే, ప్రపంచంలో ప్రతి ప్రజ ఏదో రకంగా పాపంలో బంధించబడి ఉన్నారు. యూదులైన పాపం చేశారు, అన్యులైన పాపం చేశారు. ప్రపంచంలో ఏ జాతి వాళ్ళైన పాపం లేకుండా ఎవరు లేరు. ఎందుకంటే ఇక్కడ గాస్పెల్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి పౌలు ఎన్నుకున్నటువంటి సందర్భం. రోమపత్రిక 3వ అధ్యాయం మొత్తం 4వ అధ్యాయం ఇవన్నీ ఏంటి అంటే, ప్రపంచంలో యేసుక్రీస్తు అవసరము, రక్షణ అవసరము. రక్షణ పొందాలి అని అంటే పాపం జయించాలి, పాపం జయించాలంటే యేసుక్రీస్తును విశ్వసించాలి అనేది నిరూపించడానికి పౌలు ఈ మాట మనం అందరం మాట్లాడడం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు అంటున్నాడు. సో జనరల్ సెన్స్ లో చూస్తే సమాజంలో కొంతమంది నీతిమంతులు పిలువబడిన వాళ్ళు ఉంటారు. కొర్నేలు ఒక అన్యుడు, సువార్త అంగీకరించే ముందు కూడా అతడు యథార్థవంతుడుగా మనం బైబిల్లోనే చూస్తాం కదండి. సో చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. అయితే ఉన్నప్పటికీ కూడా రక్షించబడడానికి మళ్ళీ యేసుక్రీస్తు అవసరం. అర్థమవుతుందా అండి? అవునవును. అంటే ఒక ధనవంతుడు కూడా వచ్చేసే పాదాల దగ్గర ఉండి పరలోక రాజు రావడానికి అన్ని కార్యాలు చేస్తాడు, కానీ ప్రభువుని అంగీకరించలేడు. అవును. సో ఇప్పుడు కొర్నేలు గురించే చూడండి. కొర్నేలి ఒక అన్యుడు, దాన ధర్మాలు చేస్తున్నాడంట, బహు దాన ధర్మాలు చేస్తున్నాడు, యథార్థవంతుడు, బీదలకి సహాయం చేస్తున్నాడు. ఆయనలో అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఆయన ప్రార్థనలు అంట, ఆయన ధర్మ కార్యాలు పరలోక రాజ్యంలో చేరినాయి అంట. అయితే ఇప్పుడు కొర్నేలికి ఒకటి తక్కువ ఉంది. ఏం తక్కువ ఉంది? రక్షణ తక్కువ ఉంది. రక్షణ తెలియదు. అందుకేమన్నాడు, దర్శనం ఇచ్చి పలానా చోట పేతురు ఉంటాడు, చర్మకారుడైన సీమోను ఇంట్లో పేతురు బస చేస్తున్నాడు, అతను పిలిపించుకోమని చెప్పాడు. అప్పుడు పేతురు వచ్చి రక్షణ సువార్తం ప్రకటించిన తర్వాత కుటుంబం రక్షణలోకి వచ్చింది. అవునండి? అవునండి, అవును. సో అది అర్థం కావాలి మనకు. అంటే మానవుడికి ఈ భూమి మీద ఎంత మంచోడైనా, ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంత ధర్మ కార్యాలు చేసినా, ఎంత నిజమైన ఒకవేళ యెహోవా దేవుని తెలుసుకొని అతని పట్ల విశ్వాసం ఉంచి భక్తి భావాలు కలిగి ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ యేసుక్రీస్తు యొక్క సువార్తను అంగీకరించడం తప్పనిసరి. అది అంగీకరించకపోతే పరలోక రాజ్యం చేరరు. అయితే ఈ నీతి వలన ఎవడు పరలోక రాజ్యంలోకి రాడు.
అందుకేనేమో దేవుడు కొర్నేలికి అది తక్కువ ఉంది కాబట్టి, మంచోడు కాబట్టి అలా ఆయన వ్యక్తికి దర్శనం ఇచ్చి మరి ఆ సువార్త ప్రకటింపజేయడం అనేది జరగడం మనం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజంగానే దేవుడు అలాంటి వాళ్ళు ఉంటే ప్రపంచంలో ఎలాగో రకంగా వాళ్ళకి సువార్త అందిస్తాడేమో. వాళ్ళు ఒకవేళ నిజంగా అలాంటి భయభక్తులు కలిగి ఉంటే. అది దేవుని దైవ కార్యం. ఓకే అండి. సో ఇలాగా ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం ఇంతమంది చూసాం రెండో లెసన్‌లో. మానవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? పర్పస్ ఆఫ్ క్రియేషన్ ఏంటి? మానవుని ఎందుకు దేవుడు సృష్టించాడు అనంటే, ఒకటి దేవుని మహిమపరచడానికి, రెండోది దేవుడు మానవుని మహిమపరచడానికి. అంటే ఫైనల్‌గా ఏంటంటే దేవుడు కూడా మానవుని మహిమపరచాలనుకుంటున్నాడు. మానవుడు భూమి మీద ఉన్నంత కాలం మానవుడు దేవుని మహిమపరుస్తూనే ఉండాలి. అయితే దేవుడు తన ఇచ్చేటువంటి రక్షణ ద్వారా దేవుడు ఒకరోజు మానవుని మహిమపరచాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాడు. అయితే మానవుడు పాపం చేసిన కారణంగా ఆ దేవుడు ఇచ్చేటువంటి మహిమను మానవుడు పొందలేకపోతున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ మానవునికి అవసరం. అయితే ఆ మహిమను పొందుకునే స్థితిలో మానవుడు లేడు. ఎందుకు అనంటే మానవుడు పాపం అనేటువంటి ఆ స్థితిలో బంధించబడి ఉన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆ మహిమను పొందుకోలేనటువంటి దుస్థితిని అనుభవిస్తున్నాడు. అందుకే పౌలు ఈడ చాలా క్రిస్టల్‌గా అంటే అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమకు అనర్హులవుతున్నారు. దేవుడిచ్చే మహిమను పొందుకోలేనటువంటి ఆ దుస్థితిలో ఉన్నారు కాబట్టే సువార్త రక్షణ యొక్క అవసరత ఏంటిదని తర్వాత అధ్యాయంలో ఆయన వివరిస్తున్నాడు. మారు మనసు యొక్క అవసరత ఏంటి? రక్షణ యొక్క అవసరత ఏంటి? సో అవన్నీ తర్వాత వివరించడం మనం చూస్తున్నాం. చెప్పండి. మనుషులందరూ ఏం చేశారండి? మనుషులందరూ ఏం చేశారు? పాపం చేశారు. పాపం చేశారు కదా! ప్రతి మానవుడు పాపం చేశాడు. సరే, అందరూ చేసిరని దేవుని వాక్యంలో వ్రాయబడినప్పుడు ఆ అందరిలో మనం ఉన్నామా? ఉన్నాం. అందరం ఉన్నాం. సో మనం కూడా ఉన్నాం కదా! అందరూ పాపం చేసిరని దేవుని వాక్యంలో వ్రాయబడినప్పుడు ఆ అందరిలో మనం కూడా ఉన్నామండి. సో కాబట్టి అవును. పాపం అనేది అందరం చేశాం. నేను కూడా ఉన్నాను అందులో. సో అందరం చేసి అక్కడ నుండి మనం రక్షించబడడానికి దేవుడు చూపినటువంటి ఆ కృప దగ్గరికి మనం రాగలిగాం. సో ఒక మాట చెప్తున్నాను ఇక్కడ. కొన్నిసార్లు మన యొక్క స్వనీతి ఎలా ఉంటుందో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడండి. మంచి వ్యాపారవేత్త ఆయన. చాలా ధనవంతుడు. ఎప్పుడు ఫ్లైట్స్‌లలో ఆ దేశం, ఈ దేశం తిరుగుతా ఉంటాడు. సో డబ్బున్నోడు, పెద్ద బిజినెస్ మ్యాను. ఆయన అనుకున్నది ఈజీగా చేసుకోగలుగుతాడు. ఎవరి మీదనన్నా దృష్టి పడినా కూడా అంత కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి, తెప్పించుకోగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి. అయితే ఆయన ఒకరోజు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఫ్లైట్‌లో ఆయన పక్కన ఒక సీట్‌లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. మంచి యవ్వనస్తురాలు. ఒక 20 సంవత్సరాలు, 22 సంవత్సరాలు కలిగినటువంటి యవ్వనస్తురాలు. ఆమెను చూడగానే ఈయన కొంచెము డైరెక్ట్ మాట్లాడాడు. అంటే ఈరోజు నువ్వు నాతో టైమ్ స్పెండ్ చేస్తే నీకు ఒక 5 లక్షలు ఇస్తాను అని చెప్పాడు ఆయన. డబ్బున్నోడు కాబట్టి, బిజినెస్ మ్యాన్ కాబట్టి చెప్పగానే ఆమె ఒక సెకన్ ఆలోచించి సార్ అని అన్నది. అనగానే ఇంకా ఆమెను చూడలేదు, ఆమెను పట్టించుకోలేదు. ఆయన పని ఆయన ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని ఆయన పనిలో ఆయన ఉన్నాడు, నిమగ్నం అయిపోయాడు. ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటున్నాడు ఆన్‌లైన్‌లో. ఎయిర్‌పోర్ట్ వచ్చింది. ఫ్లైట్ దిగుతున్నారు. దిగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఈయన వెనకాలే వస్తుంది. మాట్లాడు గదా! అయితే వస్తూ ఉంటే మధ్యలో ఈయన ఆగి వెనక వైపు చూసి అమ్మా నాకెందుకో ఇది నచ్చలేదు. 5 లక్షలు కాదు. నీకు ఒకవేళ 1,00,000 అనుకుంటే ఓకే, నువ్వు రావచ్చు నాతో పాటు. లేదు అంటే నువ్వు ఇక్కడే డ్రాప్‌గా నా వెనకాల రాకు అని చెప్పాడన్నాడు. అనగానే ఆ అమ్మాయి వెరీ సీరియస్‌గా ఆయనను తిట్టడం ప్రారంభించింది. ఏమనుకుంటున్నారు సార్, మిమ్మల్ని చూస్తే నేను జెంటిల్‌మెన్ అనుకున్నాను, మంచోడు అనుకున్నాను. మీరింత భయంకరంగా వ్యక్తా మీరు? నేనేమనుకుంటున్నా, నా క్యారెక్టర్ ఏంటో తెలుసా? నేనెవరో తెలుసా నీకు? నేనెంత ఎలాంటిదాన్నో తెలుసా మీకు? అని చెప్పేసి ఆమె వెరీ సీరియస్‌గా క్లాస్ వీక్తుంది ఆయనకి. ఆయన అన్ని విన్న తర్వాత కామ్‌గా ఉండి ఒక మాట అన్నాడు. అమ్మా, నేనిప్పుడు నీతో బేరం మాత్రమే మాట్లాడానమ్మా. నీ క్యారెక్టర్ నేను డిసైడ్ చేయట్లేదు అన్నాడు. అమ్మా, నీతో కేవలం బేరం మాత్రమే మాట్లాడుతున్నాను. బార్గెన్ మాత్రమే చేస్తున్నాను. నువ్వు ఎవరు అనే క్యారెక్టర్‌ని డిసైడ్ చేయట్లేదు. నువ్వెంత అరిచినా, ఎంత గీపెట్టినా క్యారెక్టర్ 5 లక్షలకు ఒప్పుకున్నప్పుడే అది అది ఒరిజినల్ క్యారెక్టర్. నువ్వు 1,00,000కు బేరం ఆడుతున్నాను మాత్రమే గాని, అప్పుడు 5 లక్షలకు వస్తే నువ్వు క్యారెక్టర్ మంచిదమ్మా అని అడిగాడు. అర్థమైందండి స్టోరీ? అవునవును. అంటే ఎక్కువ డబ్బులైతేనేమో లోబడడానికి ఇష్టపడది. తక్కువ డబ్బులైతే దానికి వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంది. అవునవును. సో అంటే ఇప్పుడు ఏంటి పరిస్థితి? మనం అలా అనుకుంటాం. అంటే ఆ స్త్రీ యొక్క స్వభావము
ప్రతి మానవ లోపల ఉంటుంది. అబ్బా అబ్బా మనం పాపాలను ఎక్కువ చేస్తేనేమో మనము అంటే మన క్యారెక్టర్ మంచిది, ఎక్కువ చేయకపోతే మంచిది అనుకుంటాం కదా. చిన్న చిన్న చేస్తే మన క్యారెక్టర్ బాగుంది అంటే, ఇప్పుడు అమ్మాయి యొక్క వర్షన్ ఏంటి? ఓకే, నేను 5 లక్షలు ఒప్పుకున్నప్పుడు ఐఎమ్ గుడ్. ఇప్పుడు నేను బేరమాడి లక్ష అనగానే క్యారెక్టర్ టాపిక్ వచ్చింది. ఆయన సింపుల్ కొట్టేశాడమ్మా. ఇప్పుడు నీ క్యారెక్టర్ డిసైడ్ చేయట్లేదు. నువ్వు 5 లక్షలు ఒప్పుకున్నప్పుడే నువ్వు ఎవరో అర్థమైపోయింది. అవునా కదండి? అప్పుడే కదా ఆమె క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది. సో మానవుని యొక్క స్వభావము ఎంత ప్రమాదకరమైనది అని అంటే, మనము పాపం చేసినప్పుడు కూడా నేను పాపము అంత మనం పోల్చుకుంటామనండి, నేను అంత పాపిని కాదు అంటే. అందుకే మానవుని యొక్క స్వభావము చాలా 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 డేంజర్, ప్రమాదకరమైనది. తన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎంత ప్రమాదకరమైనవి అంటే, తనను తాను ఎంత మంచోడు అనుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తాడు. చిన్నదే కదా అని అంటే మానవుని యొక్క స్వభావం అదే అండి. అందుకే పాపం చాలా ప్రమాదకరమైనది. పాపము ఎంత ప్రమాదకరమైనదిగా మనం చెప్పడానికి నేను ఉదాహరణ చెప్పాను. మన స్వభావం ఎలాంటిది, మానవుని యొక్క నేచర్ ఎంత ప్రమాదకరమని చెప్పడానికి. సో మనం అందరం దేవునికి విరుద్ధంగా ఎలా పాపం చేశామో చూద్దాం. మరి ఎలా పాపం చేశాం దేవుని విరుద్ధంగా? అందరం పాపం చేశాం. మరి దేవునికి విరుద్ధంగా మనం అందరం ఎలా పాపం చేశాము? సింపుల్ గా చెప్పాలంటే, దేవుని ఉద్దేశాలకు మరి విలువలకు వ్యతిరేకంగా జీవించడమే పాపం. అంతే కదండి? ఇప్పుడు నేను ఒక రిలయన్స్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. దానికి ఒక విలువ ఉంటది. ఆ కంపెనీ ఒక విలువల ప్రకారం నేను జాబ్ చేయలేదనుకోండి, ఇప్పుడు కంపెనీకి వ్యతిరేకంగా పాపం చేసి తప్పు చేసినట్టు అవుతుందా కాదండి? అవును, కంపెనీ యాంటీగా ఉన్నట్టే. యాంటీగా ఉన్నట్టే. సో అలాగా దేవుడు నాకు ఒక ఉద్దేశం చెప్పాడు, ఒక విలువ ఇచ్చాడు, నువ్వు ఇలాగే బ్రతకాలని చెప్పిన తర్వాత దాన్ని నేను మీరడమే, దానికి వ్యతిరేకంగా జీవించడం ద్వారా నేను పాపం చేసిన వారిని అవుతున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేవుడు నన్ను ఏమని చెప్పాడు? అరే నాన్న, నువ్వు సమస్త జనులను శిష్యులుగా చేయాలి, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినే బోధించమని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు బోధ ఏంటిదో నేను తెలుసుకొని, ఆయన శిష్యులకు ఏం బోధించాడో అర్థం చేసుకొని, అది అపోస్తులు ఎలాగా ముందుకు తీసుకెళ్లారో దాన్ని అర్థం చేసుకొని, నేను ఆ బోధన చేస్తేనే దేవుని ఉద్దేశాలకు విలువల ప్రకారం నేను జీవించిన వాడిని అవుతాను. అవి పక్కన పెట్టి నాకు ఇష్టానుసారంగా నేను బోధించిన అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? పాపం అవుతుందా కదా? ఒకవేళ మన కోణంలో ఆలోచన చేస్తే, మనం సేవకులం కాబట్టి నా ఉదాహరణ తీసుకున్నారు, అవుతుందా? హలో అండి, చెప్పండి. అదే ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇప్పుడు దేవుడు మనల్ని సమస్త జనాలను శిష్యులుగా చేయమన్నాడు. అది అపోస్తులకు ఇచ్చాడు, అపోస్తులు అందరికి ఇచ్చారు, అందరూ అదే పని చేసుకుంటూ వచ్చారు. అయితే నేను మధ్యలో శిష్యులను తయారు చేయడం పక్కన పెట్టి వేరే వేరే సేవ పరిచయం మీద వేరే వేరే పరిచయాలు నేను కల్పించుకొని చేసిన అనుకోండి, అది పాపం అవుతుందా కాదా? ఖచ్చితంగా పాపమే. వాక్యంలో లేనటువంటి అవును. సో వాక్యంలో లేనటువంటి ఒక కొత్త పరిచయం నేను ప్రారంభించిన అనుకోండి, అది వాక్యం నాకు ఎక్కడ సపోర్ట్ చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు అది పాపం అవుతుందా కాదా? పాపమే అవుతుంది. సో అదే అంటున్నా, అంటే దేవుని యొక్క ఉద్దేశాలు మరి విలువలు ఎక్కడ తెలుసుకుంటాం? బైబిల్ ద్వారా తెలుసుకోగలుగుతాం, వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతాం. మరొక చోట మనకు అవి లభ్యం కావు కదండి. ఒక సంస్థ ద్వారా కానీ, ఒక డినామినేషన్ ద్వారా కానీ, మరొక వ్యక్తి ద్వారా మనం దేవుని యొక్క ఉద్దేశాలు విలువలను గ్రహించలేం. అది కేవలం దేవుని వాక్యం ద్వారా మాత్రమే గ్రహించగలుగుతాం. కాబట్టి వాక్యం చెప్పకుండా మరొక విషయాలు చెప్పేవారు ఎవరైనా మనకు ప్రమాదకరమైన వ్యక్తులని మనం గ్రహించాలి. రీసెంట్ గా ఒక ఆయన ఎవరో ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, కారే నడుస్తుంది, లేకపోతే పువ్వే వస్తుంది, ఫ్యాన్ ఎదురుతుంది అని భయంకరమైన ప్రవచనాలు చెప్పాడు. ఏమైంది? అందరిలో బ్లేమ్ అయిపోయాయి. ఇప్పుడు దేవుడు అబద్ధికుడు అయిపోయి ఆయన ప్రవచనం అబద్ధికుడు అయిపోయిండు. దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కాదు. ఆయన మళ్ళీ పోనీ ఆయన ప్రవచనాన్ని బట్టి అనుకోవడానికి వేరే వాళ్ళు. అవును, ఆయన ఎంత ఖచ్చితంగా చెప్పాడు, ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని కాదు, దేవుడు నన్ను ఆత్మతో నన్ను ఎటో తీసుకెళ్లి చెప్పాడని అలా చెప్పడం చూడండి, ఎంత మోసపూరితమైన అంటే ఎంత ప్రమాదకరమైన విషయము. అది సంఘములో ఎంత బాధ కలిగించే విషయం ఆలోచించాలి. ఇలాగా అనవసరమైన విషయాలు దేవుడు మనకు అవన్నీ చెప్పలే కదండి కదా. రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే మనకెందుకండి, మన సేవ మనది కదా, మనం వాక్యం బోధించుకోవాలి. కానీ ఏ పార్టీ వస్తే నిజంగా దేవుడు ప్రేరేపించి నిజంగానే దేవుడు మాట్లాడితే మనం చెప్పొచ్చు, తప్పు కాదు. కానీ దేవుడు రూఢిగా చెప్పని విషయాలను మనం ఎమోషనల్ గా చెప్పి జనాలను పిచ్చోళ్ళని చేయడం రైట్ కాదు. సో తీవ్రవాదులు, నరహంతకులు, దొంగలు, మరి మోసగాళ్ళు, అదే విధంగా ఉద్యోగస్తులు, సాంఘిక సేవ చేసే వాళ్ళు, సేవకర్తలు, తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు సైతం, మరియు నాస్తికులు, మతపరమైన వ్యక్తులు, బోధకులు, ఎవరైనా సరే ఏ భేదము లేదు, అందరూ దేవుని విరుద్ధంగా పాపం చేసిన వాళ్ళే. ప్రపంచంలో ఎంత మంచోళ్ళు ఉన్నా, ఒకవేళ మంచి కార్యాలు చేసినా, వాళ్ళ ఆస్తిని అనేకులకు సహాయం చేస్తున్నప్పుడు కూడా వారి లోపల పాప స్వభావం ఉంటుంది.
దేవుని మహిమను పొందుకోలేనంత, దేవుని రక్షణ పొందుకోలేనటువంటి స్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నట్టుగానే మనం చూడాలి. కాబట్టి అందరికీ యేసు ప్రభు అవసరం అండి. అవునండి? భూమి మీద ఒకరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవానికి రక్షణ పొందాలంటే యేసు ప్రభు ప్రతి ఒక్కరికి అవసరమే. యేసు ప్రభు లేకుండా ఎవరు రక్షణ పొందలేరు. యేసు ప్రభు లేకుండా దేవుని మహిమను ఎవరు పొందుకోలేరు. కాబట్టి యేసుక్రీస్తు అనేది మ్యాండేటరీ. యేసుక్రీస్తుని విశ్వసించడం అనేది తప్పనిసరి. ఒకవేళ ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా ఇష్టం లేకపోతే ధృవీకరించొచ్చు, అది వ్యక్తిగత విషయం. కానీ అందరి లోపల పాపం ఉంది. అందరి లోపల పాప స్వభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దేవుని విరుద్ధంగా నడుచుకున్న వాళ్ళే. కాబట్టి అందరికి రక్షణ అవసరమే అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూద్దాం. 1 యోహాను 1:8 ఏం చెప్తుంది? క్రైస్తవులైన మన గురించి చెప్తున్నాడు ఇక్కడ. మనం పాపం లేని వారమని చెప్పుకునే యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాం మరియు మనలో సత్యం ఉండదు అంట. ఒక క్రైస్తవుడు చెప్పడానికి లేదు, నాలో పాపము లేదని చెప్పుకోవచ్చా అండి? మనం చెప్పగలుగుతామా? చెప్పలేము. చెప్పలేం మనం. అందరూ పాపంలో బంధించబడి ఉన్నాం అందరం. మనం రక్షించబడిన తర్వాత కూడా మనలో పాపము లేని వారమని, మనం పాపానికి బానిసలం కాదు. కానీ అంటే రక్షించబడిన వాడు పాపానికి బందీ కాదండి. రక్షించబడని వాడు పాపంలో బందీగా ఉన్నాడు. కానీ రక్షించబడిన వాడు పాపానికి బందీ కాదు. అవును. పాపానికి బానిస కాదు. అయితే అయినప్పుడు కూడా మనలో పాపం ఉంటుంది. అవునండి? పాపపు స్వభావం ఖచ్చితంగా ఉంటది మరణం వరకు. సో మనం పాపము లేని వారం అని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం. మరి మనలో ఏముండదంట? సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు అని చెప్తున్నాడు. మనల్ని మనం అబద్ధికులను చేసుకున్నట్టే, మోసపుచ్చుకున్నట్టే. ఒకవేళ నా గురించి నేను పాపం చెప్పుకునేడలా, నా గురించి చెప్పుకునే 2 విషయాలు ఏంటంటే, మనం పాపం లేని వారిని చెప్పుకున్నట్లయితే, ఒకటి నన్ను నేను మోసం చేసుకుంటున్నట్టు అవుతుంది. రెండోది నేను ఒక అబద్ధికుని అవుతా. ఒకవేళ నేను క్రైస్తవుని అయినప్పటికీ, నేను 24 గంటలు ప్రార్థనలో గడుపుతున్నప్పటికీ, నేను ఉపవాసాలు ఉండి పరిచర్య చేస్తున్నప్పటికీ నాలో ఏ పాపము లేదు అని నేను చెప్పలేను. నాలో పాప స్వభావం ఉంటుంది. నేను పాపము లేదు అని చెప్పుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. సెల్ఫ్ డిసెప్షన్ అవుతుంది. రెండోది నేను ఒక మంచి అబద్ధికుని అవుతాను తప్పించి దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక భక్తుని గురించి మనం కూడా చెప్పకూడదు. కానీ కొంతమంది మనం ఏం చెప్తామంటే, అబ్బా ఆయనలో ఏ పాపం లేదని చెప్తా ఉంటాం కదా కొంతమంది సేవకుల గురించి. చెప్తామా చెప్పమండి? వాళ్ళని హైలైట్ చేస్తారు. అంటే వాళ్ళని హైలైట్ పొగడడం, చేసి హైలైట్ వాళ్ళని చేయడం. పొగుడుతా ఉంటారు. సో వాళ్ళే రాంగ్ అది. గొప్ప. అలా ఏ సేవకుని కూడా మనం పొగడానికి లేదు. పొగడొచ్చండి అలాగా? లేదు, లేదు, లేదు. ఎంత గొప్ప సేవ చేసే సేవకుడైనా ప్రపంచం అంతా కీర్తిస్తున్నా కూడా అతనిలో పాపం లేదని చెప్పొచ్చా మనం? అలా చెప్పడము వాక్య విరుద్ధమే అండి. చెప్పకూడదు, చెప్పలేము కూడా. అంటే ఈ రోజు కొంతమందిని అలా పొగుడుతున్నారు కాబట్టి మనం అంటున్నాం. సరే, సాధారణంగా మనం చేసే పాపములు ఏమిటి చెప్పండి? సాధారణంగా చేసే పాపం, జనరల్ గా, యూజువల్ గా అంటాం కదా. మొట్టమొదటిగా అబద్ధం ఆడడం తరచుగా అక్కడక్కడ. ఓకే, వెరీ గుడ్ అండి. మొట్టమొదటిది ఓకే, అబద్ధం. ఇంకా ఇంకేం పాపం చేస్తాం మనం సాధారణంగా? క్రైస్తవులం అయినప్పటికీ, పరిచర్లో ఉన్నప్పటికీ, విశ్వాసులం అయినప్పటికీ మనం సాధారణంగా చేసే పాపములు ఏంటి? వేషధారణ. ఓకే, వేషధారణ. నేను ఇక్కడ కొన్ని చూపిస్తున్నాను, మీరు ఆలోచించండి. కోపం. మత్తయి సువార్త 5:21-22 వచనాల ప్రకారం ఎవరనంట తన సహోదరులకు ద్రోహి అని చెప్తే ఆడు నరహంతకుడు అంటున్నాడు. అవునండి? అవును. చెప్పొచ్చా మనం ద్రోహి అని? అనకూడదు, దోషించకూడదు. చూరా, ఈ వచనం చాలా మంది అపార్థం చేసుకున్నారు కాబట్టి మళ్ళీ అందుకే ఆ షూరా అని అడుగుతున్నాను. అవునండి. సహోదరుని ఆత్మీయులైనా, శరీర సంబంధమైన సోదరుడైనా వ్యర్థులను దూషించకూడదు. దూషిస్తే అది ఖచ్చితంగా పాపమే. ఓకే, ఎంతమంది దీంతో ఏకీభవిస్తున్నారు? జాకబ్ ఏమంటారు ఇంతవారు? బ్రదర్స్ దయచేసి అందరు మాట్లాడలే. పరిచర్లో మీరు అందరు సేవలో ఉన్నవారు. ఎలా బోధించగలుగుతాం మనం మత్తయి సువార్తను? ఒక సంఘానికి బోధించాలన్నా, ఇతరులకు బోధించాలన్నా సరైన భావాన్ని మనం ఎలా చెప్పగలుగుతాం? కోపపడు గాని పాపం చేయకూడదు అని ఉంటది కదన్న. కోపం అనేది కోపం అంటే ఓకే గాని కోపం పాపం లాగా చేయకుండా అని అంటున్నాడు కదా దేవుడు. కోపం వేరు, కోపం ద్వారా వచ్చే పాపం వేరు. కోపం పడడం వేరు, కోపంలో కూడా పాపం ఉంటది. కాబట్టి కోపపడవన్నాడు దేవుడు, కానీ పాపం చేయకని చెప్పాడు. అంటే అధిగమించినటువంటి కోపం కాకుండా అది దైవికంగా దేవుడు కూడా
ఆ ఓకే. మందిరంలో కూడా అంటాడు కదా, కోపపడతాడు కదా. సో అది దైవికమైన కోపం ఉంటే తప్పేం కాదని అనుకుంటున్నాను. ఇది పాపం కాకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. కోపం. ఓకే. సో ఫైన్. ఇప్పుడు పౌలు లేఖ రాస్తూ ఏమన్నాడంటే, అలెగ్జాండర్ అనే కంచెరవాడు నాకు బహు ద్రోహం చేశాడు అంటే అతను ఒక ద్రోహిగానే చూపించాడు. ఇప్పుడు మరి పౌలు పరిస్థితి ఏంటి ఒకవేళ మనం దీన్ని అలా ఖండించుకున్నట్లయితే? అంటే నీతికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా జీవించే వ్యక్తిని ఖండించే విషయంలో గానీ, కోపగించే విషయంలో గానీ, దైవావేశపూర్వకంగా చేసేది పాపం కాదు. ఓకే, వ్యక్తిగతంగా అంటే గుడ్. స్వార్థపూర్వకంగా కావచ్చు, లేక నా స్వలాభం కొరకు కావచ్చు, క్యాజువల్‌గా అతని మీద మనం కోపగించుకోవడం పాపం. వాక్య ఓకే, వెరీ విరుద్ధంగా గుడ్. గానీ, దేవుని నీతికి విరుద్ధంగా చేస్తే మాత్రం పాపం కాదది. దైవావేశం ఓకే, వలన. చెప్పండి లాజర్ గారు. అయ్యా మరి యేసు ప్రభు కూడా మందిరము లో వ్యాపారం జరిగినప్పుడు ఆత్మ సంబంధంగా కోపం పడ్డాడు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కూడా డిఫరెంట్. ఎందుకనంటే యాకోబు చెప్పినటువంటి విషయము ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సందర్భం వేరు. యేసు ప్రభు కోప్పడినటువంటి సందర్భం వేరు. ఇప్పుడు ఇక్కడ రాయబడినటువంటి సందర్భం వేరు. ఇక్కడ కోపం ఉన్నప్పుడు ఒక సహోదరుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఏ సహోదరులను ద్రోహి అని చెప్పలేదు. అంటే ఆయన చెప్పినా కూడా ఆయనకు సందర్భం ఉంటుంది. సో ఎఫెసీ పత్రికలు కూడా సహోదరులను ద్రోహి అని చెప్పడమో లేకపోతే వ్యర్థుడా అని చెప్పడం అనే సందర్భం కాదు. సో ఇక్కడ ఏమన్నాడు, ఒక సహోదరుని వ్యర్థుడా అని చెప్పడము, ద్రోహి అని చెప్పడం గురించి మాట్లాడుతున్నాడు. అయితే కంగారు పడవద్దు. కిందన ఒక మాట, అందుకే లేఖనాలను ఎందుకు దృష్టి పెట్టించేలా ట్రై చేస్తున్నానంటే, మనం లేఖనాల మీద దృష్టి పెడితే సరిపోతుంది. అక్కడ ఉన్న లేఖనం ఏముందంటే కింద ఫుట్ నోట్ లో చూడండి. అక్కడ మత్తయి సువార్త 5:21-22 ఫుట్ నోట్ లో నిర్నిమిత్తముగా అంటే నిర్నిమిత్తముగా అనవసరంగా. అది అని అంటే అనవసరంగా, ఏ కారణం లేకుండా, అకారణంగా ద్రోహి అని చెప్పకూడదు, అకారణంగా వ్యర్థుడా అని చెప్పకూడదు. అంటే వ్యర్థుడా అన్నా ద్రోహి అన్నా ఒక కారణం ఉండాలి, ఒక బలమైన కారణం ఉంటే పర్లేదు. సో ఏ కారణం లేకుండా, ఎలాంటి రీజన్ లేకుండా ఒక సహోదరుని మనం ద్రోహి, ఇప్పుడు ద్రోహం చేసిన ద్రోహి అంటాం, అవునండి? అవును. ఇప్పుడు ద్రోహం చేయకపోయిన వాడు ద్రోహి అన్నాం అనుకో, అది అకారణమా కాదా? నేరం మోపిన వాళ్ళమవుతాం. నేరం మోపినాం. అది అక్కడ నువ్వు నరకానికి లోనవుతున్నావు. అంటే అది భయంకర నరక శిక్ష అంటాడు. అది ఆ సహోదరు నేను ఏ కారణం లేకుండా నింద మోపితే, ఏ కారణం లేకుండా ఒక ద్రోహి అని చెప్పినా, వ్యర్థుడు అని చెప్పినా అదేమవుతుంది అంటే అది నాకు పాపం చుట్టుకుంటుంది. కానీ నా సహోదరు నన్ను దోసుకున్నాడు, నాకు ద్రోహం చేసినప్పుడు అతను నాకు ద్రోహం చేసిండని చెప్పడము పాపము కాదు. అవునా అండి? దానివల్ల నేను నరకాగ్నికి లోనుగాను. అర్థమైందా అండి? అవునవును. అతను చేసినదని నేరం రుజువు అంటే వాస్తవిక విషయాలు చెప్తున్నాడు. అంటే మొన్న ఒక దగ్గర పాస్టర్ల మధ్యలో మంచి అంటే చర్చ జరిగింది. ఒక సేవకుడు ప్రజలను దోసుకుంటున్నందుకు ఆయనను ఒక ఆయన దోసుకున్నాడు, ఆయన దొంగ అని అన్నాడు. ఒక సేవకుడు. వెంటనే ఇద్దరు ఏమన్నారంటే, అయ్యా వాళ్ళు సేవకులు, అభిషిక్తులు, దైవ సేవకులు, మన వాళ్ళ దొంగ అనకూడదు అని చెప్పేసి మరొకాయన అన్నాడు. అప్పుడు ఇంకొక సేవకుడు ఏమన్నాడంటే, ఆయన దొంగతనం చేసింది కాబట్టి దొంగ అంటే మీరు ఫీల్ అవుతున్నారు, వాడు దొంగ గారు అని పిలవచ్చా అని అడిగాడు. అర్థమవుతుందా అండి మ్యాటర్? హలో, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఒక చర్చ జరిగింది. ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక పోస్ట్ లో ఒక పలానా సేవకుని గురించి ఆయన దొంగ అన్నాడు. ఎందుకంటే ప్రజలను దోసుకుంటున్నాడు అని కొన్ని కారణాలు పెట్టి ఆయన దొంగ బోధకుడు అన్నాడు. అనగానే మరొక ఆయన కామెంట్ పెట్టాడు. ఏమని అంటే, అయ్యా మనం అలా ఎవరిని సేవకులను, అలా అభిషిక్తులు వాళ్ళని అలా దొంగ బోధకులు అనకూడదు, మంచిది కాదు అని చెప్పేసి మరొక ఆయన కామెంట్ పెట్టాడు. కామెంట్ చేశాడు. చేస్తే మరొక వ్యక్తి వచ్చాడంటే, దొంగతనం చేసిన దొంగ అనకుండా దొంగ గారు అని పిలవాలని మరొక ఆయన అన్నాడు. అంటే గౌరవించాలంటే ఆహా ఈయన దొంగగారండి, ఈయన మంచి దొంగగారు అని పిలవాలా అనేది మరొక ఆయన కామెంట్ చేశాడు. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఒక మంచి వ్యక్తిని దొంగ అనడము వేరు, దొంగతనం చేసిన దొంగ అనకుండా ఏమని పిలుస్తారండి? అవును, ఖండించాలి ఖచ్చితంగా. దొంగతనం చేసిన దొంగ అంటారు కానీ దొంగగారండి ఇలా చేయడం తప్పండి అంటారా? లేదు, దొంగే అనాలి. సో కొన్నిసార్లు మనకేమో అయిపోతుంది అంటే, వాక్యానికి మించిన మంచితనం ఉంటుంది మన దగ్గర అప్పుడప్పుడు కదా.
అతినీతి అతి ఆహా భక్తి. ఖండించాల్సిన చోట కూడా మనము మర్యాద ఇవ్వాలని చూస్తాము. సో ఇలాగంటే సో కోపము పాపంగా చూస్తున్నాం. రెండు ఎవరైనా చెప్పగలుగుతారా అండి? అన్న నాకు అసలు బ్రదర్ మాకు కోపం అంటే తెలియదండి, అది ఎట్లుంటది ఒకసారి చూపిస్తారని ఎవరు అడగలేరు కదా. ఏం చెప్పండి, మన కోపం అంటే తెలియకుండా ఉన్నాం ఎవరైనా? ఉండదు ఎవరు పుట్టుకతోనే వస్తుంది అందరికి స్వభావ లక్షణం. సో స్వభావం. అంటే నిజమే, మనం దొంగతనం చేయకపోవచ్చు, లేకపోతే ఇంకొక హత్య చేయకపోవచ్చు, కానీ మన లోపల కోపం ఉంది. మేబీ మొదటి యోహాను పత్రికలో చెప్పినట్టు సహోదరులను ద్వేషించేంత కోపం కూడా కొంతమందిలో ఉండొచ్చు కదా. అంటే సేవకులను ఇతర సహోదరులను ద్వేషించే కోపం ఉందంటే ఎంత ప్రమాదం. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్యజీవం ఉండదంట. సో మరి అకారణంగా సహోదరుని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అది ఎంత డేంజర్ అంటే సేవకులోనే ఉండొచ్చు, అసూయనో ఏదో కారణం చేత ద్వేషించేటువంటి స్వభావం ఉందంటే అది మరి ఎంత భయంకరమైన పాపం ఆలోచించాలి. మనం సాధారణంగా చేసే పాపాలండి, కానీ గ్రహించాం మనం ఎంత సీరియస్ గా తీసుకొని పాపాలు. నిజమా కదండి? అవును, అంటే మనసాక్షి ఒప్పుకోరు అది ఒప్పుకోరు. వాస్తవం అనేది ఒప్పుకోవడం ఇష్టపడరు. సో రెండోది కామం, సహజంగా ఉండే పాపం. మనం షాపింగ్‌కి వెళ్ళినా బయటకి వెళ్తే నేను అసలు అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను, అసలు ఒక్కసారి కూడా ఇట్లా కన్ను ఎత్తి చూడమని ఎవరైనా చెప్పగలుగుతారా అండి? హలో. చెప్పలేరండి. అంటే చూపుల ద్వారా గాని, మాటల ద్వారా గాని ఏదో రకంగా తప్పిపోయే పరిస్థితులు కనబడతాయి ఖచ్చితంగా. సో మోహపు చూపు లేనటువంటి వ్యక్తులు ఉండరు. మోహపు చూపు చూస్తా ఉంటాం. నేను ఒకసారి ఒక ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ ఇట్లా 2 చేతులు ఇలా ఫోల్డ్ చేయకుండా స్టిఫ్ గా పట్టుకొని ఆ తలను అంటే తలను ఏం చేసినంటే 2 చేతుల మధ్యలో ఇలా పెట్టుకొని ఒకటే వైపు చూసుకుంటూ నడుపుతా ఉన్నాడు. డ్రైవ్ చేస్తా ఉన్నాడు. డౌట్ వచ్చి, "ఏమైందయ్యా, నీకేమన్నా మెడలు పట్టుకున్నాయా, అలా నడుపుతున్నావు ఏంటి" అంటే, "ఊరుకోండి సార్, నాకు మెడలు పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు, నేను బాగానే ఉన్నాను" అన్నాడు. "మరి ఏంటి అయ్యా, ఎందుకు అలా నడుపుతున్నావు" అంటే, "ఏం లేదు సార్, ఇంతకుముందు ఇలా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ పక్కన పెద్ద హోర్డింగ్ పెట్టారు, పెద్ద సినిమా పోస్టర్ పెట్టారండి. ఆ హీరోయిన్ చూస్తూ నేను నడిపాను. పక్కనున్న వ్యక్తి కుదరడం ద్వారా ఢీకొట్టడం ద్వారా నాకు 10,000 ఫైన్ పడింది. అప్పటినుంచెల్లి ఇలా నడుపుతున్నానయ్యా, నేను దిక్కులు చూడట్లేదు" అని అన్నాడు. సో మోహపు చూపు చాలా ప్రమాదకరమైనది. మనందరికి తెలుసు ఎంత ప్రమాదమో. దావీదు ఒక గొప్ప ఉదాహరణ. ఉండకూడని చోట ఉండి చూడకూడని చూసినప్పుడు అవి ఎప్పటికి కూడా ప్రమాదకరంగానే మిగిలిపోతాయి ఫైనల్‌గా. 2 విషయాలు, మనం ఉండకూడని చోట ఎప్పటికి ఉండకూడదు. చూడకూడని దాన్ని ఎక్కువసేపు ఎప్పటికి చూడకూడదు. 94లో అనుకుంటా, ఐ థింక్ నేను నా నోట్‌బుక్‌లో ఒక మాట రాసుకున్నాను. ఏంటిదంటే, కన్నులు చూసిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. ఎక్కడో చూసి రాసుకున్నాను, నా సొంత మాట కాదు. కన్నులు చూసిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. లేకపోతే ఫినిష్ ఇంకా. అందుకే మనసును అంటే కన్నులతోనే మనం కంట్రోల్ చేసుకోగలగాలి. దావీదు కన్నులు చూశాయి కదా, బెత్షెబను స్నానం చేస్తున్నాడు, కన్నులు చూశాయి. కన్నులు చూస్తే ఏమైంది, మనసు కూడా వెళ్ళింది కదా. మనసు వెళ్ళిన తర్వాత మనిషి ఆగుతాడా అండి? ఆగడు. మనిషి ఆగలేడు. సో అందుకే ఏదైనా కావచ్చు, ఈ భూమి మీద ఓన్లీ అమ్మాయే కాదు. ఆఫ్‌కోర్స్ అంటే మోహపు చూపు చాలా ప్రమాదకరమైనది. నాకు ఈ విషయంలో యోబును చాలా అద్భుతం అనిపిస్తది. యోబు ఏమన్నాడు, "నేను కన్యకను ఎలాగూ చూస్తున్నాను, నా కన్నులతో నిబంధన చేసుకున్నానంటాడు." ఎంత అద్భుతమైన మాటను కదా. సో అంటే మళ్ళీ ఒక అదే సేవకుడు ఫస్ట్ గారు ఒక దైవజనులు ఈ రీతిగా అన్నారు. అంటే ఆకస్మికంగా అనుకోని రీతిగా ఒకేసారి అన్ఎక్స్పెక్టెడ్ గా దృష్టిలో పడి చూడడము అది పాపం కాదు, కానీ మరలా కావాలని బుద్ధిపూర్వకంగా చూసి దాన్ని ఆస్వాదించడం అది పాపంగా ఎంచబడుతుంది అని చెప్పి అన్నారండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ వాస్తవమే గా అండి. ఇప్పుడు అంటే మరి అదే ఇప్పుడు మనము బయటికెళ్తున్నప్పుడు, సమాజంలోకి వెళ్తున్నప్పుడు కళ్ళు మూసుకొని వెళ్ళలేం. లేకపోతే అవును, గుర్రాన్ని కట్టినట్టు ఎడమ వైపు 2 కుడి వైపు పెట్టుకొని వెళ్ళలేం కదా. గంతలు కట్టరు. అవును, గంతలు గంతలు కట్టరు. అవును. కట్టుకొని వెళ్ళలేము. సో దృష్టి వెళ్తుంది. మీరన్నట్టుగా అదే చూడాలి, ఆ అమ్మాయిని చూస్తూ మోహిస్తూ ఆమె అందాన్ని ఆస్వాదిస్తున్నాం అంటే హృదయంలో పాపం జరిగినట్టే కదండీ. ఓకే. అదే అన్ఎక్స్పెక్టెడ్ గా చూసింది పాపం కాదు ఒకసారి. ఓకే. సో కామం. ఇప్పుడది మత్సరం. అంటే సహోదరుల పట్ల ఉండేటువంటి అసూయ, ఒక అసూయకు కారణమయ్యే విషయాలు, లేకపోతే జెలసీ అంటాం గదా. చూడండి, చాలా మందిలో లేకుండా ఉండదు. ఎవరైనా మంచిగున్నా, లేకపోతే మంచి పేరొచ్చినా, లేకపోతే కొంత ఏదన్నా మంచిగున్నా వాళ్ళను కొంతమంది చూసి ఓర్చుకోలేనటువంటి స్థితి గూడా ఉంటది. కానీ సహోదరులు ఒకడు ఆనందిస్తే వాళ్ళతో పాటు మనం ఆనందించేటంటి ప్రేమ, ఆ స్వభావం మనకు కావాలి. ఇలాంటి పాపం లేని వాళ్ళు ఎవరు లేరు. ఇలాగ అబద్ధం, ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టుగా అబద్ధం ఆడడం, అహంకారం, ఇగో లేని వాళ్ళు అసలు చెప్పాలంటే మనకు తెలుసు గదా, చాలా మందికి ఇగో ఎక్కువుంటుంది.
అబద్ధం సహజంగానే ఆడేస్తారు చాలా మంది. కొంతమంది సింపుల్ గా అబద్ధాలు చెప్తా ఉంటారు. వెరీ సింపుల్ గా చెప్తారు. కానీ ఎఫ్ఎస్ లో మనం చూస్తాం, ఇతర సందర్భాలు చూసినప్పుడు అంటే మనం ఒకరికొకరం అవయవములై ఉన్నాం గనుక ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలకాలి. ఎందుకంటే నా శరీరంలో అవయవానికి నా అబద్ధం ఎలా చెప్పగలుగుతాను? సో అబద్ధం అనేది అంటే అఫ్‌కోర్స్ ఇది మన కాంటెక్స్ట్. కానీ సమాజం గురించి మాట్లాడినా గూడా మనం సువార్త చెప్పడానికి వెళ్తే నేనేం పాపం చేయలేదండి అని చాలా మంది మాకేం పాపం అంటే తెలవదని చెప్పేవాళ్ళు గూడా ఉంటారు. అవునండి? అయితే ఇప్పుడు వాళ్ళని ఎలా ఒప్పించాలి? ఈ 6 పాపాల గురించి చెప్పాలి. అవునండి? ఈ 6 పాపాలు చేయకుండా ఉన్నారో కనుక్కోవాలి. యెస్, నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, ఎవరు దోసుకోకపోవచ్చు, ఎవరు మోసం చేయకపోవచ్చు. ఈవెన్ నువ్వు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు అన్యజనులు చాలా మంది ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు వాళ్ళు గూడా పాపం చేశారు. వాళ్ళకి సువార్త అవసరం. యేసుక్రీస్తు అవసరం అని చూపించేటువంటి పాపాలు గూడా ఉన్నాయి గదా! ఇప్పుడు ఈ 6 చూపించండి. ఈ 6 చేయనోళ్ళు ఉంటారా అండి? కోపం లేనోళ్ళు, మొహపు చూపు చూడనోళ్ళు, అసూయ ఉండరు పడనోళ్ళు, అబద్ధం ఉండరు. ఆడనోళ్ళు, అహంకారం లేని వాళ్ళు ఉంటారా? ఏదో 1, 2, 3 ఉంటాయి ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటాయి. అన్నిటికంటే ఇంకా భయంకరమైన పాపం ఏంటో తెలుసా? సృష్టికర్తను ప్రేమించకపోవడం. నేను ఒక క్రియేషన్‌ని నేను ఎవరిని ప్రేమించాలంటే నన్ను తయారు చేసినటువంటి, నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని నేను ప్రేమించాలా. మరి సృష్టికర్తను ప్రేమించకపోవడం పాపమా కాదా? పాపం 100% పాపం. సో ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన పాపం. ఇది రక్షించబడిన వాళ్ళు చేస్తున్నటువంటి భయంకరమైన పాపమే కదా! చాలా మంది రక్షించబడిన వాళ్ళు కూడా చేస్తున్నారు గదా! తమ దేవుడిని ప్రేమించుకోవడం పాపమా కాదా? ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. ఆయనని అందరికంటే ఎక్కువ ప్రేమించాలన్నప్పుడు మనం ఆయన కంటే అందరికంటే ఆయనని ఎక్కువ ప్రేమించకపోతే పాపమా కాదా చెప్పండి? సో కాబట్టి మనము సో ఇది కూడా భయంకరమైనటువంటి పాపంగా మనం చూస్తా ఉన్నాం. ఓకే అండి, మనము ఆపుదామా? ముందుకెళ్దామా? ఇది 2 రోజులు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ డే మళ్ళీ కంటిన్యూ చేసుకుంటే బాగుంటది కదా. అవునా? అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ డే కంటిన్యూ చేద్దామా? మీరందరూ ఎలా అంటే అలా అండి. ఓకే అన్న. ఇది ఇప్పుడు ఇక మళ్ళీ హాస్టల్ అందరూ బయటికి పోయే టైం అవుతుంది కదన్నా. మరి రేపు ప్రారంభించుదాం అన్న మళ్ళీ నెక్స్ట్ డే.